సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. పవన్ కళ్యాణ్ పై ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నారు నటుడు ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజ్ వరుసగా ఈ విధంగా ఎందుకు ట్వీట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్. నమస్కారం విజయ్ గారు. మళ్ళీ నిన్న ఒక ట్వీట్, ఆ ట్వీట్ల యుద్ధం అది కొనసాగుతూనే ఉంటుందా పవన్ కళ్యాణ్ గారి మీద? సార్ నేను మనలో చెప్తున్నాను సార్ విజయ్ గారు, యాజ్ ఎ లామెన్ గారు. అందులో ఏమని ట్వీట్ చేశారో తాజాగా చెప్పండి. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నౌ విల్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద సిటిజన్స్. అంటే ఇంకా అక్కడికి ఎండ్ చేసినట్టు అనుకోవచ్చా? ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంటే విజయ్ గారు, యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంతే, ఓకేనా? హిందూ మతం అంటే ప్రతి ఒక్కడికి లోకం అయిపోయింది. ముఖ్యంగా ఈ ప్రకాష్ రాజ్కి నేనేం చెప్తానంటే, మనిషి మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలి, లేకపోతే మనిషితో సమానం కాదు. నువ్వు 30వ తారీఖు వచ్చి అన్నిటికీ సమాధానం చెప్తా అన్నావు కదా, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి పదే ఎందుకు చేస్తున్నా? 30వ తారీఖు ఎందుకు విదేశాల నుంచి రావట్లా? ఇక్కడికి వస్తే జనం కొడతారని భయమా, లేకపోతే జనసేన కార్యకర్తలు మేము తిరగనీయలేరనే ఆందోళన, లేకపోతే వీళ్ళందరికంటే మంచు విష్ణు దెబ్బకి రాలేకపోతున్నావా? మా అధ్యక్షుడు నువ్వు చెప్పాలి ఈ సమాధానం. ప్రతి ఒక్కడికి చాలా ప్యాషన్ అయిపోయింది సార్ ఇది. అంటే హిందూ సనాతన సాంప్రదాయం అంటే నువ్వు ఎవడో చెప్పడానికి నీకే హక్కు ఉంది? నువ్వేమైనా ఓటేసావా ఆంధ్రప్రదేశ్లో? నువ్వు పౌరుడువే. ఆర్టికల్ 21 కూడా కర్ణాటకలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు అనుకోండి సార్. ఇప్పుడు సినిమాల్లో నువ్వు ఒకప్పుడు విలన్, ఇప్పుడు ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసుకుంటా తెలుగు ప్రజలు ఆరాధిస్తే నువ్వు ఉంటున్నావు, లేకపోతే వాళ్ళ కోపం ఉంటే నువ్వు ఇక్కడ ఈ రాష్ట్రం ఆల్రెడీ నేను ఆయన సొంత రాష్ట్రంలోనే ఆయన బహిష్కరించారు, తెలుసో లేదో మీకు. ఆయన ఎవడు అడగటానికి? పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన సంప్రదాయం గురించి పోరాడుతున్నాడు, దేశవ్యాప్తంగా అతని మీద చర్చనీయాంశం అయిపోయింది. హిందూ సనాతన సాంప్రదాయం బోర్డు ఏర్పాటు చేసే ఇదిలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న ఈ సమయంలో ఆయన 11 రోజులు 100 కోట్ల మంది ప్రజలకి ఒక రిప్రజెంటేటివ్గా పశ్చాత్తాప దీక్ష చేపట్టి ఈరోజు విత్డ్రా చేసుకొని అక్కడ ఉంటే నువ్వెవడు పెద్దానికి ట్వీట్ చేయడానికి? నువ్వు నిజంగా ధైర్యవంతుడు అయితే 30వ తారీఖు వచ్చి ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలా? ప్రతిదానికి వ్యంగ్యాస్త్రాలకి ఒక హిందూ మతం అంటే ప్యాషన్ అయిపోయింది సార్ ప్రతి ఒక్కడికి. ఇటువంటి ద్రోహులు ఈ సమాజం ఉండడానికి అర్హత లేదు సార్. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? హిందూ సనాతన సాంప్రదాయంతో పాటు న్యాయశాస్త్రం కోడ్, కామన్ సివిల్ కోడ్ ఉంటుంది, ఈ శిక్షాస్మృతి ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలా? ఆర్టికల్ 21 ప్రతి ఒక్కడికి భారతదేశంలో జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 14 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, మాట్లాడొచ్చు, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా. విజయ్ గారు మాట్లాడడానికి ఒక హక్కు ఉంది. ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, అంతేగా విజయ్ గారు అంటే చందు గారు అంటారు. అది నువ్వు సంస్కారం లేనివాడికి, సంస్కారం హీనుడికి ఎన్ని చెప్పిన ఉపయోగం ఉంది? నీకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నువ్వంటే నాకు గౌరవం, నీ భావాలు నీ ఆలోచనలు బాగానే ఉంటాయి, కానీ రాజకీయంగా నువ్వు ఇప్పుడు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు, నువ్వు ప్రశ్నించకూడదు అని చెప్పి అన్నాడు. నువ్వు ప్రతిదానికి ఇంక్లూడ్ చేస్తా పంగనామాలు ఎక్కువ అని నువ్వెవడు ట్వీట్ చేయడానికి? మన 30వ తారీఖు ఈ విదేశాల్లో షూటింగ్లో పెట్టుకున్న నీకు ఎందుకు ధైర్యం లేదు ఇక్కడికి వచ్చే? సో ఆల్రెడీ 2వ తారీఖు వచ్చేసి 2వ తారీఖు అక్టోబర్ 2 లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, గాంధీ జయంతి జరుగుతుంది, కానీ నీకు దేవుడి మీద హిందూ సనాతన సంప్రదాయం భక్తి లేదు. నీకు హిందూ ఇతరులుగా ఉన్నావు, ఏదో మోదీకి మేలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ట్వీట్ చేస్తున్నావు. ట్వీట్లు ఎందుకు సార్? దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడాలా. అది లేకుండా నువ్వు విదేశాల్లో ఉండి షూటింగ్ చేస్తే తెలుగు ప్రజలు నీకు ఎట్లా ఆదరిస్తారు? చీ అంటారు. ఇది కాదు కదండి. కాబట్టి ఇక ప్రకాష్ రాజు కొద్దిగా ఏదైనా తెలివితేటలుంటే నువ్వు నీ యొక్క ట్వీట్ల సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజల దగ్గరికి రా. ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు నేను స్వీకరిస్తారు. అట్లా రానప్పుడు నీకు శాశ్వతంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఏదో బహిష్కరించాల ఆలోచన ఉందంట. ప్రతిదానికి ఏలు పెట్టి ప్రతిదీ నేనే ఉంటానని చెప్పే ఉద్దేశంతో ఒక ఇదిగా మాట్లాడటం అది కరెక్ట్. కానీ ఇది ఎన్నికల సమయం కూడా కాదు, కానీ ఎందుకు ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఇద్దరు కూడా మంచి నటులు, ఇద్దరి మధ్య కుటుంబాల పరంగా చూస్తే మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఎందుకు ఆ విధంగా వరుసగా ఈ 5-6 రోజులలోనే దాదాపు ఒక 6-7 ట్వీట్లు చేశారు ఆయన, జస్ట్ ఆస్కింగ్ అంటూనే ఆయన వ్యంగ్యంగా ఆయన అస్త్రాలంతా కూడా సంధిస్తున్నారు. ఎందుకోసం ఇది? ఇప్పుడు మీకు వ్యంగ్యం అనేది మీకు కూడా అర్థమైంది కదా సార్? కంపల్సరీ. ఒక రిపోర్టర్గా, ఒక ప్రజెంటర్గా మీకు అర్థమైంది కదా, యాజ్ అనలిస్ట్గా నాకు కూడా అర్థమవుతుంది, యాజ్ నేను లా చదువుకున్నాడుగా నాకు కూడా అర్థమవుతుంది. ఆయన చెప్పే ప్రతి మాట వ్యంగ్యమే, ఎట్టకారమే. నువ్వు సినిమాల్లో డైలాగులు నువ్వు చెప్పినంత మాత్రం నిజ జీవితంలో నువ్వు వేరే హీరో ఏం కాదు. ఇప్పుడు విలన్గా తెలుగు ప్రజలు చూస్తున్నారు. నువ్వు రేపు ఎయిర్పోర్ట్ వస్తే ఎక్కడ దిగుతావో
ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ. అలాంటివి కూడా జరుగుతాయి. అలాంటి డెఫినెట్గా జరుగుతాయి. ఇలాంటి కంటిన్యూగా హిందూ మతం మీద ప్రతి ఒక్కటి, నేను మళ్ళీ చెప్తున్నా కదా సార్, హిందూ మతం అంటే ప్రతి ఒక్కరికి చులకన అయిపోయింది. ఇది ప్యాషన్ అయిపోయింది. చివరికి బొలిశెట్టి సత్య లాంటి పర్యావరణ ప్రేమికుడు కూడా, జనసేన అధికార ప్రతినిధి కూడా, ప్రధాన కార్యదర్శి కూడా నిన్న ట్వీట్ చేశాడు, నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులుంటే కోర్టులు కూడా హాజరవ్వకుండా విచక్షణాధికారం ఉపయోగించి బెయిల్ మీద ఉన్నాడు కదా, దాదాపు ఆయన మీద 36 కేసులు ఉన్నాయి కదా, మరి ఆయన ఎందుకు ప్రశ్నించవు అని అడుగుతున్నాడు బొలిశెట్టి సత్య గారు. ప్రశ్నిస్తే గొడ్డల పోటు పడుతుందనే భయం అని కూడా ట్వీట్ చేశారు. మరి ఆయన కూడా సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు ఏంటంటే సమయానంతో ఉన్నారు సార్ ఫ్యాన్స్ కానీ, జనసేన పార్టీ అభిమానులు కానీ, వీర మహిళలు కానీ, వాళ్ళు కనుక ఒక రూపం దాలిస్తే ఏమవుద్దో ప్రకాష్ రాజ్ గారు చూసుకోవాలా. ఆ సినిమాలు కూడా ఆడినీరిక. కాబట్టి ఎందుకో అందరినీ శత్రువు అనిపించుకోవటం కంటే విఘ్నతో ఇక మీదైనా ఆలోచించి ఫైనల్గా నీలో పరివర్తన, నీకు మానసిక పరిస్థితి గురించి ఒక్కసారి కనుక డాక్టర్లని సంప్రదిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో మా ఎన్నికల్లో మంచు విష్ణు కంటే కూడా ఈయనకే ఎక్కువ సపోర్ట్ చేసింది చిరంజీవి ఫ్యామిలీ అంతా కూడా. మరి ఇలాంటి టైంలో ఆయన అలాంటి రియాక్షన్స్ రావడం అనేది నిజంగా ఎవరు ఊహించిన పరిణామం అనుకోవచ్చు. అంటే మూలాలు మర్చిపోయినోడు మనిషే కాదు. కాబట్టి నీకు మోహన్ బాబు శత్రువు అవుతాడని తెలిసి కూడా మోహన్ బాబుకి యంత్రాంగం మొత్తం సహకరించిన నీ వైపు మిత్ర ధర్మం ప్రకారం చిరంజీవి గారు కావచ్చు, మెగా ఎంటైర్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారితో సహా నీకు రాష్ట్రేతరుడు అయినా ఈ రాష్ట్రానికి సంబంధం లేదు నీకు, అవును కదా. ఇక్కడికి వచ్చిన నువ్వు నీలాంటి వాడు అయితే మంచి భావాలు ఉంటాయనే ఉద్దేశంతో నిన్ను అధ్యక్షుడు చేద్దామని ఆలోచిస్తే నిజంగా అది జరగకపోవటమే మంచిదైందని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్వీట్లు చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళకి, విజయ్ గారు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టాలని ఆలోచన చాలా తప్పది. మిత్రద్రోహి ఇటువంటి వాళ్ళని అసలుకి క్షమించకూడదు, అంతే కదండి. అంటే ఇంత మార్పు రావడానికి కేవలం బీజేపీకి చాలా దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్ గారు, జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది, కూటమిలో ఒక మంచి కీ పొజిషన్లో ఉండడం అనుకోవచ్చు. 100% ఆల్రెడీ ఆయన బీజేపీ ఇతరకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. సో అందుకోసం ఇదంతా అనుకోవచ్చా? అదే ఊహించిన విధంగా ఈ దేశానికి ప్రధానమంత్రి మోదీ కాడు అన్నాడు, ఎలక్షన్ నిలబడ్డాడు, ఘోరంగా ఓడిపోయారు, ఆయన అయ్యాడు, అది తట్టుకోలేడు. ఇక ఆయనకి విశ్వాస మిత్రుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కేసీఆర్ గారు మరలా సీఎం అవుతాడు, ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు అన్నాడు. కేసీఆర్ గారు జరగలేదు. మరి ఈ రెండు సిచ్యువేషన్లో ఆయనకు కొద్దిగా మానసిక పరిస్థితి కొద్ది డౌట్ సక్రమంగా లేదనిపిస్తుంది. కాబట్టి సినిమాల్లో వేసినటువంటి విలక్షణ క్యారెక్టర్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాడు అనుకోవచ్చు. అది ప్రజలు అది సినిమాల్లో చూస్తారు, 3 గంటలు తప్పితే నిజ జీవితంలో అలా ఉండాలంటే కుదరదు. కాబట్టి ఆయన మానసిక స్థితి మీద చికిత్స చేయించుకోవాలి. 2, ఈ దేశ మోదీ గారు ఆయన కావాలనుకున్నా, ఆయన వద్దనుకుంటే ఆగిపోయేది కాదు. అది ఇక్కడ 3వసారి ఈ దేశ ప్రధానిగా మనల్ని పొందుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఆయనకి స్ట్రాంగ్ సపోర్ట్గా పిల్లర్గా దక్షిణ భారతదేశాల నుంచి పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడు, ప్రతిదానికి సపోర్ట్ చేస్తున్నాడనే బాధ ఎక్కువగా ఆయనలో ఉందనేది అర్థమవుతుంది ఆయన. రైట్ సార్. సో ఇది ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నటువంటి ట్వీట్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని ఉపేక్షించరు, ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి గుర్తింపుని తట్టుకోలేకుండానే ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారంటూ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.